ఈ హిందూ షాహీ డైనాసిటీ చూస్తే కనుక ఫస్ట్ ఇందులో అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఫస్ట్ వీళ్ళు ఏంటంటే టర్క్ షాహీ దగ్గర మినిస్టర్ కింద చేసేవాడు ఈ కల్లార్ అనేవాడు. ఈ కల్లార్ అనేవాడు ఏం చేశాడు, ఆ లాస్ట్లో ఉన్న లగాతుర్మాన్ అనే ఒక అతను, మనకు అవసరం లేదు టర్క్ షాహీ డైనాసిటీ, ఆ లగాతుర్మాన్ అనే అతన్ని తోసేసి ఈ కల్లార్ అనేవాడు, కల్లార్ అనేవాడు బ్రాహ్మిన్ మినిస్టర్ అనమాట. ఈ టర్క్ షాహీ వాళ్ళు మెయిన్గా బుద్ధిస్ట్ సంబంధించిన వాళ్ళు ఇదనమాట. అంతేకాకుండా ఈ యొక్క ఎందుకు వీళ్ళు ఒక కల్లార్ అనేవాడు అంత ఈజీగా తొయ్యగలిగాడంటే అటునుంచి అబ్బాసిద్ క్యాలిఫేట్ అనేవాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు వీళ్ళ డైనాసిటీ మీద. అదే టైంలో ఇది మంచి అవకాశం అని కల్లార్ మినిస్టర్ ఏం చేశాడంటే అతను తోసి హిందూ షాహీ డైనాసిటీ పెట్టాడు. వీళ్ళు మెయిన్గా ఈ యొక్క టర్క్ షాహీ వాళ్ళు బుద్ధిస్టులు అలాగే హిందూయిజం కూడా పాటించేవాళ్ళు అనమాట. ఈ కల్లార్ అనేవాళ్ళు మాత్రం కేవలం హిందూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఈ కల్లార్ అనే అతని పేరు, ఇంకో పేరు ఏంటంటే లల్లీ షాహీ. ఇదిగో ఇది ఈ లల్లీ షాహీ అనమాట. దీన్ని దేని ప్రకారం రాజతరంగని, ఈ రాజతరంగని అనే బుక్ ఏంటంటే ఈ యొక్క మొత్తం నార్త్లో ఉన్న ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఎవరైతే రూల్ చేశారో, కాబుల్ కానీ ఇదేంటి ఆ ప్రాంతం కానీ ఇదంతా రూల్ చేసిన వాళ్ళు అందరికీ హిస్టరీ అంతా, జమ్మూ కాశ్మీర్ హిస్టరీ అంతా, ఒక ట్రూ హిస్టరీ అంతా ఇందులో ఏర్పరచబడిందనమాట. అది రాసింది ఎవరంటే కల్హానా అనేవాడు రాశాడు. అదనమాట ఫౌండర్, ఇదనమాట ఇతను ఫౌండర్ ఇప్పుడు కల్లార్ అనేవాడు. తర్వాత వచ్చింది జైపాల్ అనమాట. జైపాల్ ఏంటంటే ఇతను బాగా డిఫెండ్ చేయగలిగాడు అనమాట ఎవరు, గజనవి దగ్గర నుంచి. ఎందుకు అప్పటికే గజనవి మన ఇండియాకి అతను ఒక మామూలుగా గజనవి చూసుకుంటే అతను ఒక 17 సార్లు మన యుద్ధం మీదకి వచ్చాడు. అలాంటిది ఫస్ట్ హిందూ షాహీ వాళ్ళ మీద అలా రావడం జరిగిందనమాట. ఈ యొక్క జైపాల్ అనేవాడు ఏంటి చాలా డిఫెండ్ చేయగలిగాడు. లాస్ట్లో అతను ఫస్ట్ గజనవి త్రోలర్ అయిన సబుక్తుగిన్ అని ఉండేవాడు, వాడిని డిఫెండ్ చేయగలిగాడు. మహమ్మద్ గజనీని డిఫెండ్ చేయగలిగాడు. కానీ ఏంటంటే ఒక బ్యాటిల్లో ఓడిపోతాడు అన్నమాట. అదే బ్యాటిల్ ఆఫ్ పేషావర్. ఈ పేషావర్ అనేది నువ్వు జనరల్గా చూసుకుంటే కనుక ఇదనమాట బ్యాటిల్ ఆఫ్ పేషావర్ దగ్గర ఓడిపోతాడు అనమాట. ఈ పేషావర్ అనేది పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతానికి. ఎక్కడుంది కరెక్ట్గా చెప్పాలంటే, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈ యొక్క అదే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ అక్కడ ఉందన్నమాట. అంటే హిందూ షాహీ డైనాసిటీ అంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనే కాదు కదా, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కదా, అలా అనమాట. ఇప్పుడు మ్యాప్ తీసుకుంటే కనుక ఇలా ఉంటుంది కదా, ఇదేంటి పాకిస్తాన్ మ్యాప్ ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఈ ప్రాంతాన్ని పేషావర్ అంటారు. ఆ పేషావర్లో ఓడిపోయాడు అనమాట. అది తట్టుకోలేక, ఓడిపోయిన దాన్ని తట్టుకోలేక ఇతను ఏం చేశాడు, అతనే అంటించేసుకుని చచ్చిపోయాడు అనమాట. సెల్ఫ్ ఇమోలేషన్ అంటే ఇప్పుడు మంట అంటించుకొని చచ్చిపోతారు కదా, దానిలాగా జైపాల్ చేశాడు అనమాట. తర్వాత వాడి కొడుకైన ఆనందపాల వచ్చాడు. ఆనందపాల ఏంటి, అలాగే ఇతను కొడుకు కూడా గజనవి నుంచి డిఫెండ్ చేసుకుంటూ వచ్చాడనమాట. ఇతను కూడా బ్యాటిల్ ఆఫ్ చర్చ్ అనే అది చేశాడు. కానీ ఈ చర్చ్ అనేది అంత ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. అతను చాలా ఫైనాన్షియల్గా ఇవన్నిటికీ దెబ్బ తినాల్సి వచ్చిందనమాట. ఫైనాన్షియల్ కానీ టెరిటోరియల్ లాస్ కానీ ఇవన్నీ అవ్వాల్సి వచ్చింది. ఎంత అయినప్పటికీ అతను ఏం చేశాడంటే ఆ కొంచెం దాన్నైనా అతను ఉపయోగించుకొని పాలిద్దామని చేశాడు. అందుకే ఇతన్ని కింగ్ పోరస్తో కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఇతను ధైర్యశాలి, ఆ చిన్న ప్రాంతంలో అయినా అతను ఉన్న టెరిటరీ అయినా అతను పాలిస్తున్నాడని. తర్వాత వచ్చింది త్రిలోచనపాల అని. ఆ త్రిలోచనపాల ఏంటి, ఇప్పటి వరకు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆయనతో బ్యాటరీ చేస్తూనే ఉన్నారు. ఇతను ఏం చేశాడు, త్రిలోచనపాల అనేవాడు కిందకి ఎక్స్టెండ్ చేశాడు అనమాట ఇతని యొక్క కింగ్డమ్ని. శివాలిక్ హిల్స్ మీద ఇప్పటి వరకు పైన ఉండేవారు టాప్లో, ఇప్పుడు కిందకి ఎక్స్టెండ్ అయ్యారు.
అప్పర్ గ్యాంగ్టిక్ వ్యాలీ వరకు ఎక్స్టెండ్ అయ్యారన్నమాట. ఇంటర్నల్ రెబెలియన్ అంటే వాళ్ళ టైంలో వీళ్ళ లోపల ట్రూప్స్కి మధ్య కానీ వాళ్ళ మినిస్టర్స్ మధ్య కానీ ఇలా గొడవలు ఉండేవి. కానీ చివరికి అదే గొడవ ఇతన్ని చంపేస్తాయి అనుకోలేదు. అతను ట్రూప్సే అతని యొక్క ఆర్మీ సైన్యం కానీ ఇవన్నీ అతను చంపేస్తాయి అనమాట. తర్వాత వచ్చింది భీంపాల అనమాట. భీంపాల అనే అతను లాస్ట్ రోలర్ అనమాట హిందూ షాహీ డైనస్టీకి. ఇతనేంటి గ్రేట్ బ్రేవరీ, ఇతనికి బ్రేవరీ చూసి అబ్బా ఇతను చాలా తోపు అంటారనమాట. ఎందుకు తోపు అంటారంటే ఇతను ఇదనమాట. ఇతను ఏంటంటే మొహమ్మద్ బిన్ ఇబ్రాహిం అనే అతనితో పోరాడి అతను ఇంజూర్ చేస్తాడనమాట. అది ఎక్కడ బ్యాటిల్ ఆఫ్ నందన అనమాట. బ్యాటిల్ ఆఫ్ నందన. బ్యాటిల్ ఆఫ్ నందన అంటారు. ఇదనమాట. సీరియస్లీ ఇంజూర్డ్ మొహమ్మద్ బిన్ ఇబ్రాహిం అనమాట, కమాండర్ ఆఫ్ గజనవిద్. అదనమాట. ఇక్కడ లాస్ట్కి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లాస్ట్కి ఏమవుతుంది, ఈ భీంపాల అనే అతను లాస్ట్కి ఓడిపోతాడు. ఎలాగైనా ఓడిపోతాడు. ఓడిపోయినా కానీ అతను ఏం చేస్తాడు, అదే అతను ఇంజూర్ చేయగలుగుతాడు కదా బ్యాటిల్ ఆఫ్ నందనాలో. ఈ వాజ్ ద లాస్ట్ షాహీ రూలర్ అనమాట. ఇన్ ది ఎర్లీ 12th century ఇతను కింగ్డమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోద్ది మొహమ్మద్ గని చేతిలో. అదే అనమాట హిందూ షాహీ డైనస్టీ అంటే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. కల్లార్ ఏం చేసేది, వీళ్ళిద్దరూ డిఫీట్ చేస్తానే ఉన్నారు గజనవిద్. తర్వాత వచ్చే ఆనందపాల్ ఏం చేశాడో కొంచెం ఎక్స్టెండ్ చేయగలిగాడు. త్రిలోచన్ పాల్ ఏం చేశాడు, ఇదనమాట ఆనందపాల ఇదనమాట. తర్వాత ఆనందపాల అనమాట. జైపాల అనే ఇదనమాట. ఇతను కూడా ఇతను లాస్ట్ అయిపోయాడు. ఎక్కువ టెరిటరీస్ ఇతను ఇచ్చేయాల్సి వచ్చింది. ఇదనమాట. అంటే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఈ యొక్క కల్లార్ అనేవాడు మామూలుగా చూసుకుంటే, తర్వాత వచ్చే జైపాల కానీ ఆనందపాల కానీ వీళ్ళు డిఫెండ్ చేయడం సరిపోద్ది అనమాట. త్రిలోచన పాల్ ఏం చేస్తాడంటే అతని యొక్క కింగ్డమ్ని సడన్గా ఎక్స్టెండ్ చేయగలుగుతాడు. భీంపాల ఏం చేస్తాడంటే అతను గట్టిగా డిఫెండ్ చేయగలుగుతాడు, ఎలాగైనా ఓడిపోతాడు. కానీ ఇతను మొహమ్మద్ బిన్ ఇబ్రాహిం అనే అతన్ని కమాండర్ ఆఫ్ గజనవిద్, అతని బ్యాటిల్ ఆఫ్ నందనాలో కొంచెం ఇంజూర్ చేయగలుగుతాడు, ఎలాగైనా డిఫీట్ అయిపోతాడు. కానీ ఇలాగనమాట. ఇందులో 3 బ్యాటిల్స్ జరిగినాయి. ఒకటి పేషావర్ దగ్గర పాకిస్తాన్లో జరిగింది, ఇంకోటి ఛాచ్, ఇంకోటి నందన. ఈ నందన చేసింది భీంపాల, ఛాచ్ అనేది అతను చేశాడు. ఎవరంటే త్రిలోచన్ పాల కన్నా ముందు అతని పేరేంటి ఆనందపాల అనమాట. జైపాల వచ్చి బ్యాటిల్ ఆఫ్ పేషావర్ అనమాట. జైపాల ఫస్ట్ అతను ఏం చేయలేదు, ఇతను చేశాడు. అదే అనమాట.